భాగ్యనగరం హైదరాబాద్ నుండి బయలుదేరే దాదాపు ప్రతి ప్రయాణికుడు విమానంలో ప్రయాణించాలని కలలు కంటాడు. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం మెరుగైన సౌకర్యాలతో అంతర్జాతీయ గుర్తింపు పొందింది. అయితే మరి దేశ స్వాతంత్రానికి ముందు పరిస్థితి ఎలా ఉండేది? ఆ సమయంలో బస్సులు రైళ్లతో మాత్రమే ఇక్కడికి చేరుకునే అవకాశం ఉండేదని మీకు తెలుసా? నిజానికి స్వాతంత్రానికి పూర్వం మన దేశంలో కేవలం 5 అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయాలు ఉండేవి. వాటి వివరాలతో పాటు నేడు మన దేశంలో పేరుగాంచిన అంతర్జాతీయ విమానాశ్రయాల వివరాలను ఒక్కసారి గుర్తు చేసుకుంటే ప్రతి భారతీయుడు గర్వపడాల్సిందే. మన దేశంలో 1947 నాటికి అంటే స్వాతంత్రానికి ముందు బొంబాయి, కలకత్తా, ఢిల్లీ, మద్రాస్తో పాటు కరాచీలతో కలిపి 5 అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు కలిగిన విమానాశ్రయాలు ఉండేవి. అయితే విభజన తర్వాత కరాచీ అంతర్జాతీయ విమానాశ్రయం పాకిస్తాన్లో భాగమైంది. అలా స్వాతంత్రానికి ముందు ఏర్పాటు చేసిన విమానాశ్రయాలను RAF గా పిలిచేవారు. అంటే రాయల్ ఎయిర్ ఫోర్స్ అనే పేరుతో ఆ నగరం పేరు ముడిపడి ఉండేది. మొదటిది కలకత్తా విమానాశ్రయం. కలకత్తా విమానాశ్రయం 1924లో ప్రారంభించబడింది. మన దేశంలోని పురాతన విమానాశ్రయాలలో ఒకటిగా పేరుగాంచింది. మొదట కలకత్తా ఏరోడ్రోమ్ అని పిలవబడే దీనికి నేతాజీ సుభాష్ చంద్రబోస్గా పేరు మార్చారు. చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో డకోటా 3 మొదటి విమానం దిగడానికి 1924లో షెడ్యూల్డ్ స్టాప్లను ప్రారంభించింది. ఆమ్స్టర్డామ్ నుండి బటావియా అంటే జకార్తా మార్గం దీనికి కేటాయించారు. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో ఈ ఎయిర్పోర్ట్ ముఖ్యమైన పాత్ర పోషించింది. 1942లో యునైటెడ్ స్టేట్స్ ఆర్మీ వైమానిక దళానికి చెందిన 7వ బాంబార్డ్మెంట్ గ్రూప్ B-24 లిబరేటర్ బాంబర్లను ఉపయోగించింది. ఈ విమానాశ్రయం నుండి బర్మా మీదుగా మిషన్లను తరలించేవారు. రెండవది అమృత్సర్ విమానాశ్రయం. బ్రిటిష్ కాలంలో 1930లో స్థాపించబడిన అమృత్సర్ విమానాశ్రయం ప్రారంభంలో VIPల ప్రయాణం కోసం ఉపయోగించబడింది. స్వాతంత్రం తరువాత అలాగే కొనసాగుతూ ఢిల్లీ నుంచి శ్రీనగర్ మరియు కాబూల్కు 1960లో మొదటి అంతర్జాతీయ విమానం ప్రారంభమైంది. మూడవది మద్రాస్ విమానాశ్రయం. చెంగల్పట్టు జిల్లా తిరుసులం నైరుతి దిశలో 21 కిలోమీటర్ల దూరంలో చెన్నై సిటీ సెంటర్ విమానాశ్రయం నిర్మించబడింది. 1915లో మొదటి విమాన సేవలు ప్రారంభమయ్యాయి. అయితే ఇది అధికారికంగా 1930లో అందుబాటులోకి వచ్చింది. నాలుగవది ఢిల్లీ విమానాశ్రయం. 1930లో స్థాపించబడిన ఢిల్లీ విమానాశ్రయం యొక్క 9/27 రన్వేని బ్రిటిష్ వారు నిర్మించారు. దీని విస్తీర్ణం పరంగా చూస్తే 2816 మీటర్ల పొడవు, 60 మీటర్ల వెడల్పుతో రూపొందించారు. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో ఈ రన్వే ఎంతగానో ఉపయోగించబడింది. ఐదవది ముంబై విమానాశ్రయం. 1930లో నిర్మించబడిన ముంబై రాయల్ ఎయిర్ ఫోర్స్ శాంటాక్రజ్ ఒక పెద్ద ఎయిర్ఫీల్డ్. సమీపంలోని జుహు ఏరోడ్రోమ్కు మరియు అనేక రాయల్ ఎయిర్ ఫోర్స్ స్క్వాడ్రన్లకు ఆతిథ్యం ఇచ్చింది. 1942 నుండి 1947 వరకు రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఎన్నో సేవలను అందించింది. ఆరవది త్రివేంద్రం అంతర్జాతీయ విమానాశ్రయం. లెఫ్టినెంట్ కల్నల్ రాజా ఆధ్వర్యంలో రాయల్ ఫ్లయింగ్ క్లబ్లో భాగంగా 1932లో స్థాపించబడింది. గోదావర్మన్ చెరవతో మొదటి విమానం నవంబర్ 1, 1935న బయలుదేరింది. రాయల్ ఆంచల్ అంటే ట్రావెన్కోర్ పోస్ట్ నుండి బొంబాయికి మెయిల్ రవాణాకు ఉపయోగకరంగా సహాయపడింది. ఏడవది నాగ్పూర్ విమానాశ్రయం. మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో అంటే 1917-18 సమయంలో రాయల్ ఎయిర్ ఫోర్స్ కోసం నాగ్పూర్లో నిర్మించబడింది. అంతేకాదు రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో విమానాశ్రయం యొక్క సౌకర్యాలు పునరుద్ధరించబడి ఉపయోగించబడ్డాయి. రాయల్ ఎయిర్ ఫోర్స్ ద్వారా స్టేజింగ్ ఎయిర్ఫీల్డ్ను బ్రిటిష్ వారు వెళ్లిపోయినప్పుడు భారత ప్రభుత్వానికి అప్పగించారు. అలాగే స్వాతంత్రానికి ముందు ఇవి ఎయిర్ స్ట్రిప్లుగా ఉండేవి. అనంతర సమయంలో విమానాశ్రయాలుగా మారాయి. ఎనిమిదవది కొచ్చిన్ విమానాశ్రయం. కొచ్చిన్ విమానాశ్రయం విల్లింగ్డన్ ద్వీపంలో ఎయిర్ స్ట్రిప్గా ఆవిష్కరించబడింది. 1936లో కొచ్చిన్ రాజ్యం ఆధ్వర్యంలో నిర్మించబడింది. కొచ్చిన్ పోర్ట్ అభివృద్ధిలో పాల్గొన్న అధికారులు రవాణాతో పాటు రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో భారతదేశాన్ని పాలించిన బ్రిటిష్ వారు ఈ ఎయిర్ స్ట్రిప్ను భారత నౌకాదళానికి సైనిక విమానాశ్రయంగా మార్చారు. తొమ్మిదవది అహ్మదాబాద్ విమానాశ్రయం. 1937లో ఏర్పాటైన అహ్మదాబాద్ విమానాశ్రయం మొదట్లో దేశీయంగా మాత్రమే సేవలు అందించింది. తర్వాత దీనికి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ అని పేరు పెట్టారు. ఈ విమానాశ్రయం మే 23, 2020లో అధికారికంగా అంతర్జాతీయ విమానాశ్రయంగా గుర్తించబడింది. 10వది పూణే విమానాశ్రయం. 1939లో
రాయల్ ఎయిర్ ఫోర్స్ పూణేగా స్థాపించబడిన ఈ ఎయిర్ ఫీల్డ్ రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో స్క్వాడ్రన్లను నిర్వహించేందుకు ఉపయోగించారు. హావిలాండ్ మస్కెట్, వికర్స్ వెల్లింగ్టన్ బాంబర్లు మరియు సూపర్ మెరైన్ స్పిట్ ఫైర్ యుద్ధ విమానాలను ఇక్కడ నుంచి తరలించారు. 11వది బెంగళూరు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఎయిర్పోర్ట్. నిజానికి ఇది సైనిక మరియు రక్షణ ప్రయోజనాల కోసం 1942లో స్థాపించబడింది. బెంగళూరు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఎయిర్పోర్ట్ 1970ల చివరలో దేశీయ కార్యకలాపాలను ప్రారంభించింది. 12వది జోధ్పూర్ విమానాశ్రయం. 1920లలో మహారాజా ఉమైద్ సింగ్ జోధ్పూర్ ఫ్లయింగ్ క్లబ్ను స్థాపించారు. అతని చిత్తర్ ప్యాలెస్ అంటే ఉమైద్ భవన్ ప్యాలెస్ సమీపంలోని ఒక చిన్న ఎయిర్ఫీల్డ్ వద్ద ఇది ఉంది. అయితే స్థాపించిన 30 ఏళ్లకు ఈ ఎయిర్ఫీల్డ్ ప్రాముఖ్యతను సంతరించుకుంది. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో రాయల్ ఎయిర్ ఫోర్స్ కోసం ఎయిర్ఫీల్డ్ పనిచేసింది. రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏర్పడిన తర్వాత 1950లో అప్గ్రేడ్ చేయబడింది. అనంతరం భారత వైమానిక దళంగా మారింది. 13వది పూంచ్ విమానాశ్రయం. కాశ్మీర్ లోయలోకి వ్యూహాత్మకంగా ప్రవేశించేందుకు ఇది ఎంతో ముఖ్యమైనది. 1947 ఇండో-పాకిస్తాన్ యుద్ధంలో నవంబర్ 21న పాకిస్తాన్ సైన్యం చుట్టుముట్టినప్పుడు పూంచ్ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంది. అలాగే భారత స్వతంత్రం తరువాత ప్రధాన విమానాశ్రయాల జాబితాను గమనించినట్లయితే 1948లో ఇండోర్ విమానాశ్రయం, 1955లో గోవా అంతర్జాతీయ విమానాశ్రయం, 1962లో భువనేశ్వర్ విమానాశ్రయం, 1968లో భోపాల్ విమానాశ్రయం, 1974లో డెహ్రాడూన్ విమానాశ్రయం, 1983లో వారణాసి విమానాశ్రయం, 1986లో లక్నో విమానాశ్రయం, 2002లో పశ్చిమ బెంగాల్లో బాగ్డోగ్రా విమానాశ్రయం, 2005లో జైపూర్ అంతర్జాతీయ విమానాశ్రయం, 2008లో కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం, 2008లో హైదరాబాద్లో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, 1969లో ఉదయపూర్ విమానాశ్రయం ఎంతగానో ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. మన దేశంలోని విమానాశ్రయాల ప్రస్తుత స్థితి గమనిస్తే విమానయానం ఎంతగానో వృద్ధి చెందింది. 157 ఆపరేషనల్ విమానాశ్రయాల నెట్వర్క్ ఉంది. వీటిలో 33 అంతర్జాతీయ విమానాశ్రయాలు గ్లోబల్ కనెక్టివిటీని సులభతరం చేస్తున్నాయి. అలాగే వివిధ రూరల్ ప్రాంతాల కనెక్టివిటీ లక్ష్యంగా ఉదే దేశ్ కా ఆమ్ నాగరిక్ పథకంలో భాగంగా 85 సర్వీసులు ఉన్నాయి. ఇవి ప్రాంతీయ అభివృద్ధిని ప్రోత్సహిస్తాయి. 3025 కంటే ఎక్కువ దేశీయ విమానాలు దేశవ్యాప్తంగా టేకాఫ్ మరియు ల్యాండ్ అవుతున్నాయి. అంతేకాదు 563 అంతర్జాతీయ విమానాలు భారతీయ నగరాలను ప్రపంచానికి అనుసంధానం చేస్తున్నాయి. దేశీయ విమానాల ద్వారా దాదాపు 8,77,613 మంది ప్రయాణికులు రోజువారీ విమాన వినియోగదారులు ఉన్నారు. ఇందులో అంతర్జాతీయ విమానాశ్రయాల ద్వారా ప్రతిరోజు 2,11,511 మంది ప్రయాణికులు తమ గమ్యస్థానాలను చేరుకుంటున్నారు. స్వతంత్రం తర్వాత ఇంతటి అభివృద్ధిని సాధించిన మన దేశ విమానయానాన్ని చూసిన ప్రతి భారతీయుడు గర్వించాల్సిందే.